ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి. ఒక్కడే కొడుకు సార్. అంబులెన్స్ కు ఫోన్ చేయండి. నేను తట్టుకోలేకపోతున్నాను. రాజేష్ 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 ఒక్కడే బిడ్డ సార్, ఒక్కడే బిడ్డ. గవర్నమెంట్ మనకి షూటింగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనికి గురైన వారు ఎవరైనా సరే ఆలోచించకుండా షూట్ చేయండి. మీ కుటుంబంలో ఒకరైనా సరే మీ కళ్ల ముందున్నది భయంకరమైన మృగం అని మర్చిపోవద్దు. ఊటీకి వచ్చే అన్ని రూట్స్ని బ్లాక్ చేయండి. ఎవరూ లోపలికి రాకూడదు, ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. ఓకే? ఇది వ్యాపించకుండా అడ్డుకోవడం తప్ప ప్రస్తుతం మనం ఇంకేమీ చేయలేం. హలో, నాకు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసు. ఎక్కడా? నా చెల్లెలికి ఏం కాలేదుగా, తను ఎక్కడుంది? నాకు మీరు హెల్ప్ చేస్తారని మాటిస్తే ఆ అమ్మాయిని చోటుకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏయ్, డిపార్ట్మెంట్ మనిషిని బెదిరిస్తున్నావా? మరీ అదిగా నా చెల్లెని నాకు అప్పగించేయి. మీరు ఇప్పుడు క్రాస్ చేసిన ఎల్లో కలర్ బిల్డింగ్ కి వెంటనే రండి. ఆవేశపడతాను. విద్యను ఎక్కడ దాచావురా? చూస్తే డీసెంట్ గా ఉన్నావు. చెప్పరా, విద్యను ఎక్కడ దాచావు? చెప్పరా. ఎక్కడ ఆ రోజు నీతో వచ్చిన ఆ అమెరికన్ పెళ్లి కొడుకు? ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని మనసులో పెట్టుకుని ఏదైనా చేశాడు, చచ్చాడే. నవీన్, వెదురు బొంగు ఎక్కడున్నారా? 2 నిమిషాలు నేను చెప్పేది విను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లోని టాప్ డాక్టర్స్. అందరం ఊటీకి ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చాం. వీళ్ళందరూ వెహికల్లో కోయంబత్తూర్ మెయిన్ జీహెచ్కి వెళ్తేనే ఈ వైరస్ కి మందు కనుక్కునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అవసరమయ్యే ఫెసిలిటీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్. ఊటీ నుంచి ఏ బండి బయటికి వెళ్ళలేదు, లోపలికి రావడం కుదరదు. బయటికి రారా, మందు కొట్టి బండి తోలేవాడు నీకెందుకు అంత పోసు? ఇక్కడ ఎవరూ దాకోలేదు. మీ చెల్లెలు మా ఇంట్లోనే ఉంది. నేను మినిస్టర్ గురుమూర్తి గారి అమ్మాయిని. మా నాన్న మనుషులే మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశారు. నేను నిన్న అక్కడికి తీసుకెళ్తాను. మేమందరూ కోయంబత్తూరు వెళ్ళడానికి దయచేసి హెల్ప్ చేయి. నాకు ఈ వైరస్ మందుతో ఎటువంటి సంబంధం లేదు. మరి అదిగా నన్ను నా చెల్లెలు ఉన్న ప్లేస్ కి తీసుకెళ్ళు. నాకు నీకు ఏ డీల్ లేదు. లేదంటే షూటింగ్ ఆర్డర్ పెడుతూ మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. అది నా కారు. వాళ్ళని ఎందుకు షూట్ చేసావు? వాళ్ళకి వచ్చింది ఒక వ్యాధి. ఏంటి? వాళ్ళని ముందు పేషెంట్స్ గా చూడాలి, కొంచెం కూడా మానవత్వమే లేకుండా. నువ్వు తనతో కార్లో వెళ్ళు, నేను కవర్ చేస్తాను. సరిగ్గా షూట్ చేస్తావరా? క్వశ్చన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజ్ అవుతాను. వెళ్ళు మామా. మామా చూడరా, కాల్చరా. రేయ్, జస్ట్ మిస్ మామా. వచ్చేరా, అతను హ్యాండిక్యాప్. పాపం. ఏంటి మామా నన్ను కాల్ చేసేవాడివి? నా తప్పేం కాదు మామా. డాక్టర్ అమ్మ కాళ్ళని చూస్తే పాపంగా ఉందంట. ఏమ్మా నన్ను చూస్తే పాపం అనిపించలేదా? వాళ్ళందరూ ఒక వైరస్ వ్యాధి వచ్చిన పేషెంట్స్. అయ్యో, తొక్కలో నీ డాక్టర్ కబుర్లు పక్కన పెడతావా? కాల్చనా లేక నీ పేషెంటా? పాపం పిచ్చి ఆకలేము. నాకు కూడా ఆమెను చూస్తే జాలేస్తాను మా. ఒకే ఒక్కసారిగా కొరుకుతానంటున్నాడు. బిస్కెట్ వేసినట్టు నీ చిటికి నెల్లి కొంచెం పడే.
అది కూడా ఒక త్యాగమే. రేయ్, నీ యబ్బ షూట్ చేయరా. డాక్టర్ అమ్మకి బూతులు కూడా వచ్చాయన్నమాట. ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. చెక్ దిస్. ఓకే డాక్టర్. ఎగ్జాంపుల్ తీసుకోండి, అవే ముఖ్యం. ఫాస్ట్ కమాన్ బ్రేక్ ఫాస్ట్ త్వరగా రండి. శాంపుల్స్ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేయి. ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. యా నవీన్, రేణు, ఆర్ యు సేఫ్? ఐఎమ్ ఫైన్. నువ్వు అక్కడ సేఫ్గా ఉన్నావుగా? నా గురించి వదిలేయ్. నువ్వెలా ఉన్నావు? నా గురించి నువ్వే భయపడకు. నేను కోయంబత్తూర్ రాగానే నీకు కాల్ చేస్తాను. Okay. ఓకే బాయ్. బాయ్. లవ్ యూ. లవ్ యు టూ. అయిపోయాం. ఏం చేస్తున్నావు? అమ్మయ్య మావా, కాస్త చూస్తున్నాడు మావా. ఏమ్మా నువ్వు ఫోన్ మాట్లాడడం మానేస్తావా? ఇప్పుడు ఏం చేయబోతున్నావు సార్? హలో, లోపల ఎవరయ్యా? వాచ్మ్యాన్. టెన్షన్ అవ్వకండి, నేను చెప్తే మా నాన్న వింటాడు. నేనే తీరాలి. మామ నువ్వు అటు వెళ్ళి చూడరా. ఆ. నానా, నానా. వద్దు వద్దు వద్దు, ఏం చేయ? అరే అరే వద్దు వద్దు, ఏం చేయకు. అమ్మని ఎందుకురా షూట్ చేస్తున్నావు? కాల్సొద్దని చెప్పమ్మా, కాలుస్తుండు. బుద్ధి లేదు. చెప్పమ్మా. అది కదా మామ, చూడడానికి అతను కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు కదా, అందుకే భయంతో షూట్ చేశాను. కానీ జస్ట్ మిస్. నానా కిందకి దిగు ముందు. రేడమ్మా, మన వంట మనిషి సుబ్బు ఆ పియ్యగాడు ఇద్దరు నా మీదకి పిచ్చి పెట్టినట్టుకు ఉరకబట్టిరమ్మా. ఆ పాపను ఎక్కడ దాచావో చెప్పు నాన్న. చెప్పవయ్యా. బాబు బాబు, నాకేమీ ఎరకలేదు. వెనక మళ్ళా అవుట్ హౌస్కి పోయి చూడు బాబు. బాబు బాబు, మా పోరగాళ్ళు తెలియకెత్తుకొచ్చిండ్రు. ఏయ్, పడిపోండి. ఇంకే జాగ్రత్త. వాటికి నీళ్ళంటే అలర్జీ అనుకుంటాను. ఆ ఫోటోలో చూసిన అమ్మాయి విద్య నాకు అప్పగించినందుకు చాలా థ్యాంక్స్. నేనేదైనా తప్పుగానుంటే క్షమించండి. నేను డాక్టర్ని అయినప్పుడు ఒక ప్రమాణం చేశాను. ఒక ప్రాణం కాపాడడానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తప్పకుండా చేస్తాను అని. నువ్వు పర్సనల్ లైఫ్లో ఎలాంటి వాడివో నాకు తెలుసు. ఇది బెదిరింపు కాదు. మా మెడికల్ టీంని నువ్వు కోయంబత్తూర్లో ఉన్న ల్యాబ్కి తీసుకెళ్లకపోతే సరిగ్గా ఇంకో 48 గంటల్లో నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు.